అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తోన్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడును. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సమాజంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. నర్సుల చేతి స్పర్శతో రోగికి మానసిక స్థైర్యం కలుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. మద్యం కుంభకోణం ప్రపంచం విస్తుపోయేలా ఉంది. గత ముఖ్యమంత్రి స్వయంగా సొంత బ్రాండ్ ని తయారు చేయడం విడ్డూరం. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు. సమగ్ర త్రాగునీటి పథకం అమలుపై సమావేశం. గుంటూరులోని అన్ని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మేయర్, కమిషనర్ వెల్లడి. గ్రీవెన్స్ డేలకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. వినతులతో బారులు తీరిన బాధితులు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, వైద్యుల ధర్నాలు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమోఘమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు అనన్య సామాన్యమని తెలిపారు. రోగులకు స్వస్థత కలిగేలాగా నర్సులు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన 8 మందిని సత్కరించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలాగా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయించడం లాంటి విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నేను ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఉదయం ఒక ట్వీట్ చేశాను. ఆరోగ్య సంరక్షణలో నిరుపమాన సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ పేషెంట్లని తమ సొంత కుటుంబంలో సభ్యుల్లాగా భావిస్తున్న సేవలు అందిస్తున్న ప్రతి నర్సింగ్ సోదర సోదరిమణులకి కృతజ్ఞతాభివందనాలు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే మా ఓఎస్డి గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్, వెరీ జనరస్ కామెంట్, నర్సింగ్ సెల్డమ్ స్మైల్ అని పెట్టారు ఆయన. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ జనరస్ కామెంట్, ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. For I strongly believe and sincerely believe that nursing community is doing a human service to the mankind. They are not only comforting the families, they are not only saving the lives, but they are also making the economies grow. మనకు ముందు కనిపిస్తున్నది తెల్ల బట్టలు వేసుకున్న, అప్రాన్లు వేసుకున్న నర్సెస్ సేవలు అందించడమే కనిపిస్తుంటుంది. కానీ సంపదను కూడా సృష్టిస్తారనే విషయాన్ని నేను ఇవాళే తెలుసుకున్నాను. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగితే ఖచ్చితంగా అది సంపద సృష్టికి దారితీస్తుంది. ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగానే ఉంటూనే రెండో వైపు ఇంతమంది విద్యార్థుల్ని కలుసుకున్నందుకు మరింత ఆనందంగా కూడా ఉంది. I don't know how many of you know. గుంటూరులో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకి రూపొందించిన డిపిఆర్పై సలహాలు సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో 2014 నుంచి 24/7 త్రాగునీరు అందిస్తామని జీఎంసీ ప్రకటిస్తున్న ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని, రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతివారం పురోగతిపై నివేదికని అడిగారని అన్నారు. కనుక జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గోరంట్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగనే నగరంలోని రిజర్వాయర్లను ప్రతి నెల నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని, అవసరమైన ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ అమృత్ 2.0ని రానున్న 30 ఏళ్ల వరకు ప్రజలకి త్రాగునీటి అవసరాలని అంచనా వేసి అమృత్ యుఐడిఎఫ్ నిధుల ద్వారా సుమారు 540 కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని చెప్పారు. పనుల్ని 2 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర ప్రజలకి త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తే అవకాశం లేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మన ఒరిజినల్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని మీకు जोहार मुरली नायक गारू, 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 जोहार मुरली नायक गारू. సంస్థ విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. అధికారులకు మనకి చిరకాల వాంఛ 540 కోట్ల దగ్గర, ఈ 540 కోట్ల రూపాయలు నెక్స్ట్ 2 years లో మన గుంటూరు కార్పొరేషన్ లో
ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్ట్రెంథనింగ్కి, అంటే సోర్స్ ఇంప్రూవ్మెంట్కి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకునే దానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమృత్ 2 అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునే అవసరం అయితే చేంజెస్ చేసుకొని ప్రభుత్వానికి ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. వివిధ వర్గాల నుంచి ప్రజానికాలు కూడా అధికారులకి నమస్కారాలు తెలుపుతూ, మనం 2014 నుంచి అప్పుడున్న మన తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరుకి 24/7 ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్తా ఉన్నామే, కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కార్యరూపం దాల్చలేదు. దీని మీద వివరాలు అడిగితే అమృత్ కల్పం పథకం కింద 325 కోట్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పంపించారు. దీని మీద ఇంతకుముందు పనిచేసిన సిఆర్సీఏ రిటైర్డ్ కమిషనర్ గారు గౌరవనీయులు ఆంజనేయులు గారు కూడా దీనికి మనం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకున్నాం. దాని మీద జరుగుతున్న వర్క్ అని చెప్పారు. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ సిఆర్టీఏ పైప్ లైన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, ఎక్కడ న్యూ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. అట్లాగే గోరంట్ల వాటర్ స్కీము మనం గత 10 ఏళ్ళగా అంటున్నాం, ఏది కార్యరూపం లేదు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కూడా వెరీ క్లియర్గా చెప్పారు, 30 రోజుల్లో దాన్ని మీరు ఏం చేస్తారు, ఎట్లా ఓపెన్ చేస్తారు, ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రిపోర్ట్ లాగా తెలియజేయండి. దీన్ని ఏ విధంగా మీరు ఈ వీక్లో ఏం జరిగింది, స్లాబ్ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు పైప్ లైన్ కనెక్షన్ అవుతాయి, ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలం, దీనికి ఈలోపు అక్కడికి వచ్చే సోర్స్ వాటర్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేటివ్ అక్కడ నుంచి కనెక్షన్ లిఫ్టింగ్ ద్వారా ఇవ్వగలం కూడా అడిగారు. నేను గౌరవ ఎస్సీ గారికి కూడా నేను ఇప్పుడు 2-3 సార్లు ఇంటిమేట్ చేశాను. ఇంకా మనం మోడిఫై చేయడానికి కూడా అవకాశం ఉందన్నారు. అందుకని ఈరోజు ఇక్కడ నగరపాలక సంస్థలో మీ అందరితో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీరు అనుకున్న రీతిలో గుంటూరు నది తొందరలో గోరంట్ల వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి, అట్లాగే రానున్న కాలంలో ఒక 4 లక్షల మంది పాపులేషన్ పెరిగిన, ఎందుకంటే క్యాపిటల్ వస్తుంది కాబట్టి దానికి అప్పుడు అవసరాలు కూడా అనుగుణంగా ఈ ప్లాన్ రూపొందించామని చెప్పారు. మీరు కూడా వివరం విని మీ యొక్క సలహాలు సూచన ఇవ్వాల్సిందిగా వేదిక ద్వారా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక ట్రైబల్ సైనికుడు మనం చాలా ఇంకా ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మేయర్ గారు చేశారు, చాలా సంతోషం. దాంట్లో నేను ఒక యూనిఫామ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి సెల్యూట్ ఇవ్వడం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను వెళ్ళలేకపోయాను, అనంతపురం వెళ్ళలేకపోయాను కాబట్టి నాకు ఒక అదృష్టం. సో ఈ సందర్భంగా మరి అసూరు అందరూ కూడా వారి మనసుకు శాంతి జరగాలని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, ఉపాధి హామీ పనులు, రహదారుల నిర్మాణంలో అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు. ఉపాధి శ్రామికులకు బకాయిలను ఇవ్వాలి, ఉపాధి శ్రామికుల బకాయిలను కల్పించాలి, 200 పని దినాలను కల్పించాలి, 200 పని దినాలను ఇవ్వాలి, దినసరి వేతనం 700 రూపాయలు ఇవ్వాలి, దినసరి వేతనం 700 రూపాయలు తొలగించిన ఫిల్లేషన్లు తక్షణమే మేము డ్రైవ్ వేసుకోవాలా, మిగతా వాళ్ళకేమో పంచాయతీ స్థలం ప్లస్ ఆ స్థలం కేటాయించింది కూడా మేమే. ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఉపాధి శ్రామికులకు మరి రోజున 2 నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో 9,63,50,929 రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు 2 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక 4 వారాలు ఇచ్చారు. ఇంకా 8 వారాల డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది. మరి ఈ రోజున చూసినట్లయితే పూర్ణచంద్రరావు, తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి. స్పందన కార్యక్రమంలో నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి. ఏం జరిగిందంటే 15th ఫైనాన్స్లో MDO గారు మా పక్క గల రోడ్డుకి శాంక్షన్ చేశారు. అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమెని, ఏమ్మా సిమెంట్ రోడ్డు చెదరలేదు, సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు, మీరు ఎందుకు వేయిస్తున్నారన్న. మా పనిచేసే వాళ్ళు కుర్రాళ్ళు, మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు అందుకని వేయిస్తున్నాను అన్నారు. సరే వేయించారు కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టు బాటం అని చెప్పి అడిగాను. అడిగితే తీయాల్సిన అవసరం లేదండి. అదేమని అంటే మోడీ గారు వస్తున్నారు, నేను కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి పిటిషన్ ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది. తర్వాత మళ్ళీ 3-4 రోజులు సెలవు పెట్టారు, ఆఫీసు రావడం లేదు. వీళ్ళు ఈ రోడ్డు డే అండ్ నైట్ రోడ్డు వేసేసారు. రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం కొలతలు లేవు. నేను పంచాయతీ వాళ్ళు వచ్చి కర్ర పెట్టి లాగటానికి లేదు, అది కాక పైనుంచి 2.5 ఉంది. ఈ యువతలకి ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేసరికి 3 మీటర్లు ఉంది, మా దగ్గరకు వచ్చేసి 4 మీటర్లు ఉంది సార్. ఒక రీతిలో లేదు రోడ్డు అన్నది. అడిగాం, అడిగితే నన్నేమో నువ్వెవరవు బండబూతులు తిట్టారండి. ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మాటలు కాదు, అదేమంటే లవడాగత్త పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, మేము అదే. అయితే మా వారు కమ్యూనిస్ట్ అండి. అది CPM లో రైతు సంఘం సెక్రటరీ. మా పిల్లలు తెలుగుదేశంలో తిరుగుతానే ఉంటారండి. అది జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కొరకు అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతుల్ని ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు. నా పేరు నాగుర్బి, సయ్యద్ నాగుర్బి. కానూరు శశిని లేడీస్ హాస్టల్ పెడతానని డబ్బులు తీసుకున్నాను దగ్గర. తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నీ చేతని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే, నేను డబ్బులు నీకు కలిపి లేడీస్ హాస్టల్ అండి, కానూరు అదే గుజ్జంగోళ సెంటర్ ఉంది కదా, కార్తిక కానూరు గుజ్జంగోళ సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు. పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు. అట్లాగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ కావాల పెళ్ళం ఆమె ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు. తిట్టింది కాకుండా ఇంకా ఫోన్లో కూడా భయపిస్తున్నాను, మీ పిల్లల్ని నిన్ను ఏమైనా చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని. గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్పొద్దు, గంటికి నీకేం సంబంధం, నువ్వు ఎందుకు చెప్పాలి, నేను తీసుకుంది నేను, ఇచ్చేది నేను, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. పద్దాకలా కానూరు శశికి ఇచ్చాను. నా పేరు కాపర్తి వెంకాయమ్మండి. విజయపూర్ 4వ లైన్లో గొడవ జరిగింది. మేము తారకా రామనగర్ 9వ లైను ఫంక్షన్కి వెళ్ళాము. మేము మా అబ్బాయి వెళ్ళాము, తర్వాత మా ఆయన వచ్చాడు. ఆ ఫంక్షన్ కాడ గొడవ పెట్టుకున్నారండి. మా మరిది కొడుకు, మరిది అల్లుడు తమ్ముడు 4 వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి. అందరు కలిసి పాత కచ్చలు పెట్టుకొని 4 సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా. అవి ఇంకా నెల మంచి రేపుతున్నారు. తాగొచ్చి ఆడబడితే తాగొచ్చి వాళ్ళని ఎట్టబడితే అట్ట అంటున్నారు. మేమే మెలకు నూరుకుంటున్నాము. ఇక మొన్న మాత్రం తాగొచ్చి గోల చేసి కొట్టారు, మమ్మల్ని 3 కొట్టారు. మా మనోడు ఊరు నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు. 4 కలిసి వచ్చి ఒకటి చేతులు కత్తుంది. కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్ మేము. వాళ్ళు కేసు తీసుకున్నారు. వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళు తీసుకున్నారు ముందు.
వాళ్ళది అయిందని మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని లోపలికి రానిలేదు అసలుకి. ఏమో పట్టించుకోలేదు అసలు వాళ్ళు. వాళ్ళ రౌడీల్లో. నా పేరు మల్లయ్య, తారక రామానగర్ 9వ లైన్ ఉండేది. ఏజీపురం 4వ లైన్లో గొడవ జరిగింది. అయితే మా తమ్ముడు అల్లుడు కొడుకు వాళ్ళు నలుగురు. అయితే మేము ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం జరిగింది గొడవ, చిన్న గొడవ. దాన్ని ఒక 20 రోజులు బట్టి రెట్టింపు చేస్తున్నారు. చేతనే మేము చేతగా ఉన్నాం ఫంక్షన్ దగ్గర, రాలేదు. మళ్ళీ అందరం కలిసి మెలిసి ఉంటున్నాం కదా. అయితే ఫంక్షన్ రోజు బాగా ఫుల్గా మంది వేసుకొని కాపలా వేసి గేట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ గొడవ జరిగింది. అయితే మాకంటే ముందు అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని లోపల పెట్టి గేట్లు వేశారు. వీళ్ళు గేట్ బయటకు వచ్చి సరణ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్టేషన్ కాడికి వెళ్ళారు. గల్లామాదేవి గారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్లు ఆరోపించారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. పెండింగ్ లో ఉన్న వేతనాలని విడుదల చేస్తున్నామని జీవోలు ఇచ్చారు తప్ప నగదు మాత్రం తమ అకౌంట్లో జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల నుండి వేతనాలు ఇవ్వకపోగా ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాము చేస్తున్న వైద్య సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గ్రామాల్లో వైద్య సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. హెల్త్ ఆఫీసర్స్ గా గుంటూరు డిస్ట్రిక్ట్ లో పనిచేస్తా ఉన్నామండి. మేము గత 15 రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తా ఉన్నాము. మేము మా డిమాండ్లు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వారికి చెప్తూనే ఉన్నాము. అవి మీకు మీడియా పూర్వకంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము. 6 సంవత్సరాలనే CHOని రెగ్యులర్ చేయాలని, 23% హైకి NHM వాళ్ళకి అమలు చేసినట్లుగా CHOలు కూడా అమలు పరిచే విధంగా చూడాలని, EPFOని పునరుద్ధరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, పెండింగ్ లో ఉన్న రెంట్ బిల్లులు, కరెంటు బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ ని విడుదల చేయాలని, 5% ఎక్స్గ్రేషియా అనేది CHOలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని, అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము APMC తరపున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతా ఉన్నాము. గత 15 రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా గానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తా ఉన్నాము. మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదా అని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము. చిన్నపిల్లలు, పిల్లతల్లులు ఉన్నారు, చిన్నపిల్లలు తీసుకొని వస్తా ఉన్నారు, కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు. పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని కోట్లు 700 కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి. అది మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాము. జీతాలు కూడా మేము ఎప్పటి నుంచైతే సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు. మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తా ఉన్నామండి. అయితే తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని. నా పేరు ప్రవళిక అండి, తమ్మంపల్లి ప్రవళిక. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ APMC ప్రెసిడెంట్ అండి. మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తా ఉన్నాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ని వెంటనే వెంటనే సమస్యను రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా మెయిన్ ఎజెండా చెప్పామండి. ఏదైతే మాకు 6 years కంప్లీట్ చేసుకున్న CHOs ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి. 23% హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో NHM లో ఉన్నటువంటి 111 క్యాడర్స్ కి ఇచ్చారండి. కేవలం మా యొక్క క్యాడర్ కి మినహాయించారు. అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము. యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద 5% ప్రతి ఒక్క CHOకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి. EPFO అయితే ప్రతి స్టేట్ లో EPFO కట్ అవుతుందండి. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా